ఇలా లగచర్ల ఇవాళ మన స్ఫూర్తి, తెలంగాణలో లగచర్ల ఒక స్ఫూర్తి. ఎందుకంటే అక్కడ భూములు నిర్దాక్షిణంగా గుంజుకోవాలి, వాళ్ళందరూ ఇలా తిరగబడ్డంగా సరే ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి అది సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక పోలీస్ బలం కానీ ప్రతి బలం ఉపయోగించి కొన్ని చేసింది. కానీ ఇలా నరేంద్ర అన్న కూడా ఇలా మన కాలాపూర్ ప్రజలకు రైతులకు సంఘీభావం తెప్పడానికి మనం ఇంకా పోరాటాన్ని ఇంకా గట్టిగా చేద్దాం. ఎందుకంటే మన హరీష్ రావు అన్న అరెస్ట్ చేసిరు, అట్లా నేను సబితాంటిని అరెస్ట్ చేసిరు, మా అన్నగారిని కూడా అరెస్ట్ చేసిరు, ప్రతి ఒక్కరిని. కాబట్టి వాళ్ళని ఇయ్యాలి కాకుండా రేపు మళ్ళీ మనం పెట్టుకుందాం, మళ్ళీ డే బై డే ప్రణాళిక పెట్టుకొని ఈ పోరాటం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మన నరేంద్ర అన్న మాట్లాడమని కోరుతున్నాం. కాలాపూరు రాపోలు గ్రామాలకు సంబంధించి సుమారు 1200 ఎకరాలు ప్రభుత్వం మరియు పట్టభూమి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దౌర్జన్యంగా రైతులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఈ భూములు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే రైతులకు మద్దతు తెలపాలని చెప్పి నిన్ననే డిసైడ్ చేసుకొని పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వారితో పాటు స్థానిక మాజీ శాసకులు మహేష్ రెడ్డి గారు, మేమందరం కూడా మీకు మద్దతు తెలపాలి, ఇక్కడ రావాలని చెప్పి పొద్దున్నే ప్రోగ్రాం పెట్టుకొని బయలుదేరితే అక్కడ హరీష్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని అప్పా జంక్షన్ కాడ అరెస్ట్ చేసి శంషాబాద్ పిఎస్ లో పెట్టడం జరిగింది. మీకు మద్దతు తెలిపామని వస్తే దుర్మార్గంగా ఈ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 14,000 ఎకరాలు సేకరించారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసీకి కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సేకరిస్తే ఆ 14,000 ఎకరాల భూమిని కట్టబెట్టడానికే పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడి రియల్ ఎస్టేట్ దందా చేసి డబ్బులు సంపాదిద్దామని చెప్పి ఒక దురొక ఆలోచనతోని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి పల్లి గాని కొడంగల్లో ఉన్న పేద రైతుల భూములు గుంజుకుంటా ఉన్నాడు. పాపం ఇక్కడంతా పేద రైతులు 1 ఎకరా 2 ఎకరాలు అప్పు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ చనిపోతే కూడా చావ పెట్టడానికి కూడా అలాంటి భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అట్లాంటి వాళ్ళ భూములన్నీ తీసుకొని, పేదల భూములు తీసుకొని ఈ రోజు అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసి పెద్ద కంపెనీలకు అప్పచెప్తా ఉన్నాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం, పేదల భూములు జోలికి వస్తే ఖబర్దార్, లగచర్ల ఎట్లయితే ఇబ్బంది అంత ఎట్లా జరిగిందో అంతకన్నా ఎక్కువ పోరాటం చేస్తాం. ఎందుకంటే మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎక్కడ పండుకుని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ కాలాపూర్ గ్రామంకి వెళ్ళి కానీ రాపోల్ గ్రామంకి వెళ్ళి కానీ పెద్ద ఎత్తున మొన్న మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే. మరి ఇక్కడ పేద రైతులందరూ బాధపడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాత్రం డీజిల్ పెట్టి డ్యాన్సులు చేస్తా ఉన్నాడు. ఆయన పేదల కష్టాలు పట్టించుకుంటున్నాడు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా, పేదలు చూడకుండా పాపం సొంత కాంగ్రెస్ సర్పంచ్ ఇక్కడ గెలిచిండు పాపం మంచి మెజార్టీతో. సర్పంచ్ గారు రాత్రిపై పర్మిషన్ ఇవ్వమని పోలీస్ సోదరులను అడిగితే అక్కడనే కూర్చోబెట్టి భార్య భర్తలను తీసుకొని మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదలని చెప్పి ఇక్కడ సర్పంచ్ గారు అక్కడ పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి రాత్రి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టుకొని పర్మిషన్ ఇవ్వకుండా, ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు దుర్మార్గ పాలన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజల భూములు గుంజుకుంటే ఖబర్దారు, ముఖ్యమంత్రి గారు మీకు అందరికి అండగా ఉంటాం, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. తప్పకుండా న్యాయ పోరాటం చేద్దాం. ఒకవేళ దౌర్జన్యంగా గుంజుకున్నా కూడా, ఎందుకంటే మనకు అక్కడ కూడా లగచర్ల కూడా స్టే తీసుకొచ్చినాం. తప్పకుండా మీకు నోటీస్ వచ్చిన తర్వాత, ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చినట్టుంది, మీకు ఇట్లా నోటీస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేంద్ర కార్యాలయంలో మనకి లీగల్ సెల్ ఉంటది. తప్పకుండా మీకు అందరికి ఎట్లయితే లగచర్లో స్టే తీసుకొచ్చినామో అట్లనే మీకు కూడా న్యాయపరంగా కోర్టులో స్టే తీసుకొచ్చి మీ భూములు పోకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా రైతులకు చెప్తా ఉన్నాం. కాబట్టి ఎవరికి భయపడకండి, మీకు అందరికి అండగా ఉంటాం. మళ్ళొకసారి ఈసారి ఎందుకంటే అరెస్ట్ చేసినారు కాబట్టి మళ్ళొకసారి పర్మిషన్ తీసుకొని హరీష్ రావు గారన్న పెద్దలు కేటీఆర్ గారు తీసుకొచ్చి ఇక్కడ మీకు అందరికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఒక మంచి మీటింగ్ పెట్టి ధర్నా పెట్టి 10 చౌరస్తాలు పెడదామని చెప్పి మీ అందరూ కూడా
మద్దతు తెలుపుతామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై రైతు రైతు పోరాటం.